ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి అనుదిన దోపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథం 24వ కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకియు, కపటముగా ప్రమాణం చేయకియు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఈ ఉదయకాలం చాలాసార్లు మనం ఆశీర్వదించబడాలని కోరుకుంటాం. ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తాం. ఆశీర్వాదం కోసం ఇతరుల చేత మనం ప్రార్థన చేయించుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆశీర్వాదం అంటే భౌతికంగా కనబడేవి మన జీవితంలో చాలాసార్లు మనల్ని ఆకర్షిస్తూ వాటి వెనకతలు మనం పరుగులెత్తుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఆశీర్వాదం మన జీవితాల్లో ఎవరూ మన కోసం ప్రార్థించకుండానే, లేకపోతే ఆశీర్వాదం కోసం మనం దాని వెనకతల వెంపర్లాడకుండానే ఆ ఆశీర్వాదం మన దగ్గరికి రాగలదు. ఎలాగంటే మన జీవితాన్ని మనం దిద్దుకున్నప్పుడు, మన హృదయాన్ని మనం శుద్ధమైన హృదయంగా కాపాడుకున్నప్పుడు, వ్యర్థమైన దాని యందు మన మనస్సు పెట్టకుండా పరిశుద్ధమైన దాని యందు మనం మనస్సు పెట్టినప్పుడు, మనం ఒకవేళ వద్దన్నా కాదన్నా చాలన్నా దేవుని ఆశీర్వాదాలు మన యొక్క కుటుంబంలో, మన జీవితంలో, మన పిల్ల తరాన మనం ఖచ్చితంగా అనుభవించగలుగుతాం. యాకోబు జీవితంలో భౌతికంగా 2 గుంపులయ్యాడు. అంత ఉన్నతమైన గొర్రెలు, దాసీలు, భార్యలు, పిల్లలు అన్నీ ఉన్నాయి. అయినా ఆశీర్వాదం కోసం దేవుని సన్నిధిలో ఒక రాత్రంతా పెనుగులాడాడు. ఏ ఆశీర్వాదం కోసం? అంతవరకు భౌతికమైన ఆశీర్వాదాల్లో ఒకవేళ తనకు సంతృప్తి కలుగుతుందేమో అనుకున్నాడు. కానీ తర్వాత అర్థమైంది, భౌతికమైన దేనివల్ల కూడా మానవ జీవితంలో నెమ్మది కలగదని. కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో కూడా భౌతికమైన వాటిని మీ జీవితాల్లో ప్రభు అనుగ్రహించగలడు. అంతకంటే ఎక్కువగా ముందు మరి ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కొరకు, అలాగే ఆత్మీయంగా ఎదుగుట కొరకు మనం ప్రాముఖ్యత ఇవ్వగలిగితే నిశ్చయంగా మనమే ఒక ఆశీర్వాదంగా మారిపోతాం. కాబట్టి దేవుడు అబ్రహాంతో చెప్తాడు, అబ్రహామా నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, అంటే నువ్వు ఆశీర్వాదంగా మారిపోతావని. కాబట్టి మనమే ఒక దీవెనకరమైన వ్యక్తులుగా మారాలంటే మన జీవితాల్లో మనం మార్పు చెందాలి. అదే నిజమైనటువంటి ఆశీర్వాదం అని ఇక లేఖన భాగాల్లో చూస్తాం. కాబట్టి దాన్ని మనం కోరుకుందాం, దాని కొరకు ఆశపడదాం, దాని కొరకు ప్రయత్నిద్దాం, దాని కొరకు ప్రయాసపడదాం. ఆ ఆశీర్వాదం మనల్ని దేవుని సింహాసనం ముందు పరలోక రాజ్యంలో మనం ప్రవేశపెట్టగలదు. అట్టి కృప వింటున్న ప్రతి వారికి ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్.